ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ సర్కార్ ఆదేశించింది. కాలేజీల్లో తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పోలీస్ విద్యాశాఖ సహకారంతో కాలేజీల్లో తనిఖీలు చేపట్టనున్నారు. కాలేజీల్లో సౌకర్యాలు, విద్యార్థుల నమోదుపై నివేదిక ఇవ్వాలని విజిలెన్స్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు, ల్యాబొరేటరీ, లైబ్రరీ ఫీజులు భారీగా పెంచగా ఒక్కో కాలేజీ ఒక్కో రకంగా ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ కూడా కొంతమంది విద్యార్థులు ఇటీవల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అదనంగా కట్టించుకునే ఫీజులకు కాలేజీ యాజమాన్యాలు ఎలాంటి రసీదులు ఇవ్వటం లేదని విద్యార్థులు తెలిపారు. అదనపు ఫీజులు కట్టకపోతే క్లాసుకు హాజరైన అటెండెన్స్ ఉండదని, ఫలితంగా పరీక్ష రాసే అవకాశం కోల్పోతారని బెదిరిస్తున్నట్లుగా విద్యార్థులు వాపోతున్నారు. లైబ్రరీ, ల్యాబొరేటరీ ఫీజు కింద అదనంగా కూడా ఏటా 12,000 వరకు తీసుకోవాలని ప్రభుత్వం గతంలో జీవో ద్వారా పేర్కొన్నది. కొన్నేళ్లుగా ఈ ఫీజులో ఎలాంటి మార్పు లేదు. కానీ కొన్ని కాలేజీలు లైబ్రరీ, ల్యాబొరేటరీ ఫీజు కింద గతేడాది 20,000 వరకు కూడా వసూలు చేశాయి. ఇక ఈ ఏడాది నుంచి ఫీజును ఏకంగా కూడా 30,000 నుంచి 50,000 వరకు పెంచాయి. క్యాంపస్ నియామకాలకు శిక్షణ ఇచ్చేందుకు కాలేజీలు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నాయి. ఏటా 30 నుంచి 60,000 వరకు కూడా విద్యార్థుల నుంచి దీనికి వసూలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థికి స్కిల్ నేర్పించడం కాలేజీల బాధ్యత. ఇక అవేవి కూడా పట్టించుకోకుండా ఈ విధంగా కూడా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మరోవైపు వచ్చే నెల 1వ తేదీ నాటికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 900 కోట్లు విడుదల చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని ఉన్నత విద్యాసంస్థల సమైక్య హెచ్చరించింది. ఒకవేళ బకాయిలను విడుదల చేయకపోతే నవంబర్ 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ చేస్తామంటూ ఉన్నత విద్యాసంస్థల సమైక్య చైర్మన్ రమేష్ బాబు స్పష్టం చేశారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై నవంబర్ 3 నుంచి సంస్థలను మూసివేస్తున్నట్లుగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రైవేటు ప్రొఫెషనల్ కళాశాలలు నిరసన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం కళాశాలలపై విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశించింది. ఇటీవల మెమో ప్రకారం అనేక ప్రైవేటు విద్యా సంస్థలు ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్, ఆర్టీఎఫ్ మరియు నిర్వహణ ఫీజు ఎంటీఎఫ్ పథకాల కింద విడుదల చేసిన నిధులను అక్రమంగా మరియు దుర్వినియోగం చేశారంటూ కూడా అందిన సమాచారం. వీటన్నిటి ఆధారంగా కూడా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎడ్ వంటి కళాశాలలు నిజంగా ఆమోదం పొంది పనిచేస్తున్నాయా లేదా అని కూడా విచారించాలని ప్రభుత్వం విజిలెన్స్ విభాగాన్ని కోరింది. స్కాలర్షిప్లు పొందుతున్న విద్యార్థులు అర్హులా కాదా మరియు వారి ప్రవేశ ప్రక్రియపై కూడా దర్యాప్తు చేయాలంటూ కూడా ఆ శాఖను ఆదేశించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ జారీ చేసిన మెమో ప్రకారం నిబంధనల ప్రకారం బోధన మరియు బోధనేతర సిబ్బంది, తరగతి గదులు, ఫర్నిచర్, ల్యాబులు మరియు ఇతర ముఖ్యమైన మౌలిక సౌకర్యాలను కూడా అవసరాలను కూడా దర్యాప్తు చేయాలంటూ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇంకా రియంబర్స్మెంట్ పొందిన విద్యార్థులకు కనీస హాజరు ఉందా మరియు సరైన విద్యా పనితీరు ఉందా లేదా అనే దానిపై కూడా విచారణ చేసే పని ఈ విభాగానికి అప్పగించబడింది. ప్రభుత్వం ఆ శాఖను వెంటనే తనిఖీలు చేపట్టి నిర్దిష్ట సిఫారసులతో పాటు నివేదికను సమర్పించాలని కూడా ఆదేశించింది. ఇక ఈ విధంగా కూడా ప్రైవేటు కాలేజీలకైతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రైవేటు కాలేజీలపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇక పోలీస్ విద్యాశాఖ సహకారంతో కూడా కాలేజీలో ఈ తనిఖీలు అనేవి కొనసాగనున్నాయి. కాలేజీలో సౌకర్యాలు, విద్యార్థుల హాజరు నమోదు మీద వీటన్నిటి మీద కూడా ఇక పూర్తి స్థాయిలో కూడా నివేదిక ఇవ్వాలంటూ కూడా విజిలెన్స్ అధికారులకు ఇప్పుడు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్లో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇక ఇటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 900 కోట్లు కూడా విడుదల చేయాలి, లేకపోతే ప్రైవేటు కాలేజీలు ఇప్పుడు మూసివేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇంకా నవంబర్ 1 లోపు బకాయిలు విడుదల చేయకపోతే నవంబర్ 3 నుంచి కూడా కాలేజీలు బంద్ చేస్తాం ప్రైవేటు కాలేజీలు అంటూ కూడా హెచ్చరించారు. ఇక ప్రైవేటు కాలేజీల హెచ్చరికలతో కూడా ఇప్పుడు ప్రభుత్వం వారికి రివర్స్లో కూడా తనిఖీలతో షాక్ ఇచ్చింది.